తులారాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను మీకు ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ కుటుంబ సభ్యుల గురించి తీసుకుంటాం. అనుబంధం బలపడుతుంది. కాస్త శని భగవానుడి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అనుబంధం చాలా బలపడుతుంది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ప్రెషర్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ప్రమోషన్స్ ఉన్నాయి. చాలామందికి మాకు లే ఆఫ్ అయిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి గురువుగారు, మేము ఏమి చెయ్యాలి అని అంటున్నారు కదా. అన్నిటినీ మర్చిపోండి. అద్భుతమైనటువంటి కొత్త అవకాశాలు వస్తున్నాయి. లాభదాయకమైనటువంటి వారం వ్యాపారస్తులకి ఈ వారం అని కూడా చెప్పచ్చు. సర్వీస్ సెక్టర్ క్లయింట్ మద్దతు బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు. మధ్యవర్తిత్వం ప్రయోజనంగా ఉంటుంది. కోర్టు వ్యవహారంలో రియల్ ఎస్టేట్ కొనుగోలు యొక్క డిస్కషన్ జరుగుతాయి. బిజినెస్ క్లోజ్ అవుతుందని చెప్పడం కానీ డిస్కషన్ జరుగుతుంది. కొత్త ప్రాజెక్టులో సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, అది టీవీ లేదా సినిమా రంగం వారికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. లక్కీ నంబర్ 6, అదృష్ట సంఖ్య, అదృష్ట కలర్ వచ్చేసి మీకు ఊదా మరియు నారంజి కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలాన్ని కలిగించి తీసుకొచ్చి పెడుతుంది. మీరు ఏం చేయాలంటే చక్కెర, నెయ్యి, పాలు, పెరుగు ఇలాంటి వస్తువులు దానంగా పేదవాళ్ళకి కానీ ఒక దేవాలయానికి కానీ ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు.